హలో అండి, ఎలా ఉన్నారు? ఈ స్పూన్స్ అన్నిటిని చాలా డేస్ నుంచి కలెక్ట్ చేసి పెట్టుకుంటూ వచ్చాను. ఎందుకంటే వేటిని వేస్ట్ చేయకూడదు, ఏదో ఒక DIY చేసేద్దాం అనేసి. ముందుగా ఇలా ప్లాస్టిక్ స్పూన్స్ అయితే తీసుకున్నాను. కార్డ్బోర్డ్ పైన పీకాకు, అలాగే దాని పింఛము, అలాగే చెట్టు కొమ్మ వచ్చే విధంగా డ్రా చేసుకొని కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ స్పూన్స్ అన్నిటిని ఈ విధంగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను. అన్నిటిని ఇలా కట్ చేసుకున్న తర్వాత స్పూన్స్ మొత్తానికి గ్రీన్ కలర్ పెయింట్ అయితే వేసుకున్నాను. గ్రీన్ కలర్ పెయింట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మిడిల్ లో బ్లూ అయితే వేసాను. తర్వాత బ్లూ పైన ఎల్లో షేడ్ అయితే వేసాను. అలాగే ఈ పికాక్ షేప్ కూడా కలర్ వేసేసుకున్నాను. అలాగే ఈ చెట్టు కొమ్మకు వచ్చేసి బ్లాక్ పెయింట్ అయితే వేసేసాను. అలాగే పికాక్ కి కన్ను, ముక్కు డ్రా చేసుకొని అలాగే గమ్ అప్లై చేసి దీని సింగిల్ రెక్క కూడా అంటించేసాను. ఇప్పుడు ఈ పింఛం కోసం కట్ చేసి పెట్టుకున్న కార్డ్బోర్డ్ కి గమ్ అప్లై చేసి ఈ పికాక్ ని అక్కడ అంటించేసాను. ఇప్పుడు ఇలా గమ్ అప్లై చేసుకొని ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్పూన్స్ అన్నిటిని ఒక్కొక్కటిగా అంటించేసుకోవాలి. ఒక్కొక్కటిగా మొత్తం అంటించేసుకుంటున్నాను. ఈ స్పూన్స్ అన్ని ఈ పికాక్ కి ఫెదర్స్ లా అన్నమాట. ఇలా మొత్తం కంప్లీట్ గా అంటించేసుకున్న తర్వాత దీని ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇప్పుడు ఈ చెట్టు కొమ్మకి గమ్ అప్లై చేసి ఈ పికాక్ ని దానిపైన అంటించేసుకోవడమే. ఈ కొమ్మ ఖాళీగా ఉంటే చూడడానికి బాలేదనేసి కొంచెం మంచి లుక్ కోసం ఇలా 3 ఫ్లవర్స్ అయితే చేసేసుకొని కొమ్మకి 3 వైపులా ఇలా అంటించేసాను. అంతే, ఫైనల్ గా రెడీ అయిపోయినట్టే. అసలు చూడడానికి రియల్ గా పికాక్ వచ్చి కొమ్మ పైన కూర్చున్నట్లే అనిపించింది నాకైతే. ఇంత మంచి లుక్ వస్తుందనేసి నేను స్టార్టింగ్ లో అనుకోలేదు. నేను అనుకున్న దానికన్నా వేరే లెవెల్లో వచ్చిందనమాట. మీకు ఈ పికాక్ నచ్చిందా లేదా అని కామెంట్ చేసి చెప్పండి. ఐడియా ఎలా ఉందో కూడా చెప్పడం మర్చిపోవద్దు. నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.